తాను ఏ పార్టీలో చేరడం లేదని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు. తన రాజకీయ ప్రవేశంపై వినిపిస్తున్న రకరకాల ఊహాగానాలకు తెరదించారు. తాను సమాజం గురించి మాత్రమే ఆలోచిస్తానని, సామాజిక వర్గం గురించి ఆలోచించనన్నారు. 4 రోజుల శ్రీకాకుళం పర్యటన ముగించుకున్న ఆయన గ్రామాలను దత్తత తీసుకునేందుకు ఎన్ఆర్ఐలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాలసీలు బాగున్నా అమల్లో చాలా లోపాలున్నాయన్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. మహిళా కళాశాలలో కనీసం టాయిలెట్ కూడా లేకపోవటమే పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 4 రోజుల పాటు చేసిన పర్యటనలో క్షేత్రస్థాయిలో ఎన్నో సమస్యల్ని గుర్తించానన్నారు. తాను దత్తత తీసుకున్న గ్రామీణ క్యాబినెట్ను ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్త పర్యటన పూర్తయిన తర్వాత ఓ నిర్దిష్ట ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు లక్ష్మీనారాయణ. శ్రీకాకుళం జిల్లాలోని రైతుల గురించి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ సలహాలు ఇవి కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా అన్నీ చూస్తే క్షేత్రస్థాయిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలి, వాటికి ఏదైనా సొల్యూషన్స్ తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంలోని సహజాల పుట్టుగా ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ గ్రామంలో ఒక చిన్న క్యాబినెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఒక మంచి అనుభవం ఉన్న పర్యటన ఇక్కడ జరిగింది. ఆఖరి రోజు పర్యటనలో ఆయన పొందూరులో ఖాదీ సొసైటీని సందర్శించడంతో పాటు చేనేత కార్మికులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు రాత్నం చేతపట్టారు. ఖాదీ వస్త్రాలకు ప్రచారం కల్పించాలంటూ పొందూరు ఖాదీ సొసైటీలో ఖద్దరు దుస్తుల్ని కొనుగోలు చేశారు. కొంతమంది డాక్టర్ల అభిప్రాయం ఏంటంటే దీన్ని ప్రివెన్షన్ చేయడం, వాళ్లకు దీని గురించి చెప్పడం, వాళ్ళ అలవాట్లు ఏ విధంగా మార్చుకోవడం, ఈ విధంగా కొంత పరివర్తన వాళ్ళలో తీసుకురావడం ఇది వన్ ఆఫ్ ది స్టెప్ అని చెప్పాను. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అన్నోన్ అంటే ఉద్దానం, దానికి కూడా వాళ్ళ రీసెర్చ్ జరుగుతున్నాయి. ఇక్కడ డాక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఐ థింక్ వెరీ సూన్ వాళ్ళు ఫైనల్ అన్నది కనుక్కుంటున్నారు. కాబట్టి స్పెసిఫిక్ రీజన్ ఎప్పుడైతే కనుక్కుంటారో దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం వాళ్ళకి సులభమవుతుంది. అదేవిధంగా ఇక్కడ రీసెర్చ్ జరుగుతుంది, చూద్దాం. ఫైనల్గా అది మెడికల్ ఇష్యూ, కానీ వీళ్ళ ఆ స్టేజ్కి వెళ్లకుండా మనం ఏ విధంగా చేయగలము అన్నది కూడా ఒక ముఖ్య ఛాలెంజ్ అనమాట. ఈ 2-2.5 నెలల ఇదైన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకుంటానండి ఖచ్చితంగా. అది ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం అవుతుంది ఖచ్చితంగా అన్నది నా కాన్ఫిడెన్స్. వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి, వాళ్ళలో ఆనందం తీసుకురావాలి, అది నా ముఖ్యమైన ఉద్దేశం. 4 రోజుల పర్యటనలో ఎన్నో సమస్యల్ని తెలుసుకున్నారని, ఈ క్రమంలోని కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న సలహాలపూట గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. ఉద్దానం ప్రాంతంలోని గ్రామాలన్నింటినీ దత్తం తీసుకుంటే సమస్య పరిష్కారం సులభతరం అవుతుందన్నారు. ఈ నెల 9 నుంచి 4 రోజుల పాటు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు.